నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. అమ్మో ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో. తప్పు చేసినోడు దెబ్బలు తింటుంటే ఓర్చుకోవటంలో న్యాయం ఉంది. ఇంక ఓర్చుకోక ఏం చేస్తాడు? చేశాడు కాబట్టి తిడతారు, కొడతారు, అది న్యాయమే కాబట్టి ఇంక ఓర్చుకున్నా ఓర్చుకోలేకపోయినా తప్ప తనులు తినాల్సిందే. కానీ ఏ తప్పు లేకుండా, ఏ పాపం లేకుండా అగ్ని వంటి వాడయి ఉండి కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు. ముఖం మీద వెంట్రుకలు పెరకబడ్డాయి, జుట్టు పీకారు, చాలా రకాలుగా అవమానపరిచారు. అని ముఖం మీద కేకరించి ఉమ్మారు. ఎవరు అంటున్నారు, అసలు ఉమ్ము ఇయటం పెద్ద అవమానం బ్రదరు, అసలు ఉమ్ము పెద్ద అవమానమా? మరి అట్టయితే ఉమ్ము ఉయ్యటం, ఉమ్ము ముఖం మీద పడటం పెద్ద అవమానమైతే ఆ పెద్ద అవమానాన్ని నా తండ్రి ఎంత బాగా ఓర్చుకున్నాడు.